తిరుపతి చంద్రగిరిలో పంచాయతీ ఈవో పోస్టుకు లంచం వ్యవహారంలో వివాదం కొనసాగుతుంది. 50 లక్షలు తీసుకున్నారంటూ చెవిరెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద చెవిరెడ్డికి బహిరంగంగా ఫోన్ చేశారు సుధారెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి చంద్రగిరి 2 స్థానాలవుతాయన్నారు సుధారాణి. చెవిరెడ్డిపై ఖచ్చితంగా తానే పోటీ చేస్తానన్నారు. అవినీతికి పాల్పడిన చెవిరెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. చెవిరెడ్డి ఆయన సతీమణి ఆస్తుల వివరాలను కరపత్రాలు చేసి ఇంటింటికి పంచుతానన్నారు సుధారెడ్డి. ఎమ్మెల్యే నానిని ఎదుర్కొనే ధైర్యం లేక తనపై చెవిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత 5 ఏళ్లుగా ఆడవాళ్లను అవమానిస్తూ వైసీపీ రాజకీయం చేస్తుందన్నారు. 50 లక్షలు లంచం తీసుకున్నానని ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలుంటే బయట పెట్టాలంటూ సవాల్ విసిరారు. చెవిరెడ్డి ఎమ్మెల్యే నానిని చంపేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు సుధారెడ్డి. హత్యా రాజకీయాలు చేసిన చెవిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదన్నారు సుధారెడ్డి. నాని గారిని ఢీ కొట్టడానికి చేత కాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా. ఆస్తుల చిట్టా చాలా ఉంది, మీ సతీమణిది చాలా ఉంది. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈవో గారు, ఒక పంచాయతీ ఈవో గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్ లో నువ్వు సర్క్యులేట్ చేసావు.